దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ముందు ఉన్నటువంటి ఒక భారీ గేట్ పడడంతో 7 ఏళ్ల ఆకాష్ అనే బాలుడు మృతి చెందాడు. దాంతో తల్లిదండ్రులందరూ విలిపిస్తున్నారు. ప్రస్తుతం అంతా వాళ్ళ తల్లి ఉంది, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అసలు ఏ సమయంలో జరిగింది ఏంటి, మీకు ఎప్పుడు తెలిసింది? నేను స్కూల్కి పోయినా, స్కూల్కి పోతే ఫోన్ చేసింది మా అత్తమ్మ ఇట్లా గేటు పడ్డదని. స్కూల్కి రమ్మంటే రానన్నాడు నా కొడుకు. ఇవాళ రాను మమ్మీ రానని అలిగిండు ఒక్కందుకే. ఆయన సరే కాంతి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకున్నా, ఇట్లా గండ మాసి అనుకోలేను. నా కొడుకు గండ మాసి అనుకోలేను. సెలవు ఆడేసిన పళ్ళు వస్తుండే ఆ గేటుకి ఏం లేదు. ఆ గేటు వల్ల నా కొడుకు ప్రాణం పోయింది. ఆ గేటు వల్ల నా కొడుకు ప్రాణం పోయింది. నా కొడుకు వల్ల నా ప్రాణం పోయింది. ముత్తే వల్ల కొడుకు నా గేటు ప్రాణం పోయింది. ఎట్లా ఇక్కడ ఆడుకుంటా లేకుంటే ఏంది ప్రమాదశాతం పడింది? గాడుపుతోటి పడ్డదంట, గాడుపుతోటి పడ్డదంట. ఆడుకోలేడు, దాన్ని ముట్టలేడు, చేయలేడు, ఆడుకోలేడు. నా కొడుకు నా కొడుక నా ముత్తెమ్మల కొడుకు ఆయనే నాయ్యా. నా రూపు మీద కనమాడాలే నాయ్య. మా డాడీ చేయడానికి ఇది చేస్తా అనుకున్నా. నా కొడుక నా అయ్యా ఏమంటాడమ్మా మరి ఓనర్ ఏమంటాడు? మరి నాకేం తెలియదు, రాలే. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేడు. ఇంకా హాస్పిటల్ ఉంటే వాళ్ళ జీబుట్లో పోతున్నాయి. రాడా ఇప్పుడు కదా పసిపిల్లగాడు పోయింది జీవి. రాడా ఇప్పటికి రాడా? ఓనర్ రావాలి కదా ఇప్పటి వరకు. ఓనర్ ఇంకా రాలేడు ఇప్పటికి. కనీసం బెట్టలు కూడా కనుక్కోలేడు. కనీసం బెట్టలు కూడా కనుక్కోలే. పసిపిల్లగాడు ప్రాణం పోయింది. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఎంతమంది? సారు ఇద్దరు కొడుకులే, ఇద్దరే కొడుకులు. ఇక్కడ పెద్ద కొడుకు నా ఫస్ట్ క్లాస్ చదువుకుంటుండు. నా కొడుకు ప్రైవేట్ చదివించుకుంటున్నా నాయమ్మ. ప్రైవేట్ మరి స్కూల్ కి పంపించలేదు ఈరోజు పంపించలేను. రక్తం బట్టలు అయినాయి నాయ్యా. నా కొడుక నాయ్య ఆకాష్ ఎట్లుండేటాడు? మంచిగా ఉండేటాడు. టీచర్లు అందరు వచ్చారు ఇవరిదాకా. టీచర్లు అందరు వచ్చి చూసుకొని వేరు చూసుకొని వేరు. టీచర్స్ అందరికి వచ్చారు. టీచర్ల కాడికి వచ్చారు. మంచి చదువుకుంటుండే నా కొడుకు, మంచి చదువుకుంటుంటే ఈ రోజే రానని చెప్పిండు నా అయ్యా. శరణ్ నా కొడుకు కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చిండు అసలు పిల్లాడు? మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు ఉంటారని వచ్చిండు. పాపమ్మ దగ్గరకు వచ్చిండు సారు. వచ్చేటక్కడ గాలికి పడ్డదంట. పడంగానే ఇట్లా కింద పడి, ఆ కింద రాయి ఉన్నది, రాయి మీద తలకాయ ఉంది. అయిపోయింది, అది పడంగానే మొత్తం మీద అయిపోయింది సారు. అంబులెన్స్ ఇట్లా వచ్చే సమయానికి అప్పటికే అయిపోయింది సార్. అప్పటికే అయిపోయింది సార్. అయ్యో కనిపించలేడు మా పిల్లగాడు, మాకు చిక్కలేడు సారు. గారిందంట, నోట్లకెంచి మొత్తం ముక్కులకేం గారిందంట. బ్లడ్ అంతా పడ్డదంట. ఇప్పుడు తెలిసిందమ్మా మీకు? మరి నాకు 11:30కు తెలిసింది సారు. మీరేమైతామా పిల్లలు? నేను ఊరికెళ్ళి వెళ్ళొచ్చిన సారు. అయితే నేను బిడ్డ తనకి పోతుంటే అలా మమ్మీ కాలు పట్టుకుని మమ్మీ నేను ఇలా పోనాని పొద్దునే మమ్మీ ఇలా నేను అమ్మ మీరు ఊరు నుండి వచ్చి కాబట్టి ఇలా పిల్లాడే బడిపోలే పోలేడు. పోకపోతే మరి ఆ బిడ్డని తొలకపోతా అంటే వద్దు మమ్మీ ఆడికి వీడికి మా నాన్నమ్మ దగ్గరికి పోతా అని. ఇక దానికి నాకు జ్వరం వచ్చింది సారు. జ్వరం వచ్చి నేను కూడా తీసుకురాలేను. ఇక అన్నం తినబెట్టింది వాళ్ళ తమ్మునికి గింత, ఆయన గింత తిని ఇక పోదామే అమ్మమ్మ అంటే నాకు శాతం అయితే లేదు, బిడ్డ శాతం కదంటే నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు అమ్మమ్మ అని. ఇక ఆయనకు మా నాన్నతానికి పోతాని వచ్చింది సార్. బాపమ్మని చూడాలంటే మీరు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను వచ్చి నాకు శాత కాకు రోడ్డు దిగంగానే ఒక్కంతకు వచ్చి పొదలకి వెళ్ళి నానంటే ఇంట్లో పడ్డాడు. ఇక రాగురు బిడ్డ అంటే కూడా ఆగకుండా వచ్చింది సార్. అంటే ఆడుకుంటా లేకుంటే ఏంది ఇక్కడ ఆడుకుంటా చిన్న వాళ్ళ నాని చూస్తానికి వచ్చింది. ఇక నాకు ఎట్లా తెలియదు. నాకు అరే ఫుల్ జ్వరం వచ్చింది సారు. ఇది ఘోరం జరిగింది సారు. నేనేం లేదు, నా బిడ్డ స్కూల్లోకి పోయింది సారు. వాచ్మెన్ లెక్క ఉంటారు సారు. బతకనికి వచ్చిర్రు. వాచ్మెన్ కు ఉంటారు, వాచ్మెన్ కు ఉంటారు. అయితే పాపం అంటే మీరు నానమ్మనా? నాయనమ్మను. అయితే నేను కూర పని మీద వేస్తున్నా, ఉరికొచ్చిర్రు. ఉరికొస్తే నేనన్నా లిఫ్ట్ ఆన్ లేదు నాయన, లిఫ్ట్ కు బండలు వేసిర్రు. అక్కడ పోకుర్రి, ఇక్కడనే ఆడుకోరు అంటే ఇక్కడనే ఆడుకుంటాం నాయన. ఉసుకలా ఆడుకుంటారు. అయితే ఒక పెద్ద ఆయన ఆడుకుంటుండు, చిన్న ఆయన నా తను ఉన్నాడు. అయితే అది లోపలికి చిన్న ఆయన ఉరికొచ్చిండు. ఉరికొచ్చి నాని అన్నం మీద గేట్ పడ్డదన్న అక్కడికి ఉరికొచ్చిన. ఉరికొచ్చే వరకు గేట్ లేవడితే రాలేదు. లబ్బ మొత్తుకున్నా. ఆ బిల్డింగ్ వచ్చి అయితే లేవట్టిరు. లేవట్టి వరకు అయిపోయిండు. రక్తం మొత్తం కారుతుంది. ఎన్ని నెలల నుంచి చేస్తారు సెక్యూరిటీ? 4 నెలలు అవుతుంది. గేట్ కరెక్ట్ ఫిట్ చేయలేదా ఏంటి? అసలు ఎందుకు పడ్డది గంత పెద్ద గేట్? ఎందుకు పడ్డది? ఇంకా ఫిట్ చేయలేరు. ఏం ఫిట్ చేయలేరు. ఇంకా గేట్ ఫిట్ చేయలేరు, ఏం చేయలేరు.
ఏం ఫిట్ చేయాలి ఇంకా బిల్డర్ చెప్పలే ఎప్పుడు ఫిట్ చేస్తాడు ఏంది అని చెప్పలే ఎన్ని రోజులు అక్కడ గేట్ పెట్టి వారం రోజులకి ఎక్కువ అవుతుంది వారం రోజుల నుంచి ఏం ఫిట్ చేయాలి ఇంకా నేను అనుకున్నా ఆడుకుంటారు కదా ఉసుకలు ఆడుకుంటాడు కదా అని నేను అనుకున్నా ఉసుకల్ని ఆడుకుంటాం అని గిడరు అంటే ఆడుకోరు బిడ్డ గేట్ కాడికి ఏడుకోకరు అంటే ఏడుకోమన్నాడు అని బయటకు వచ్చిండు చిన్న ఆయన నాకన్నా ఉన్నాడు పెద్ద ఆయన గేట్కి వచ్చి ఆయన ఆడుకుంటుండు చిన్న ఆయన చూసిండు నేను కూర పై మీద వేస్తున్నా చిక్కుడుకాయ కూర అయితే చిన్న ఆయన చూసి గేటుకు దాపైన పెట్టాలి కదా గాడుపుకు పడుతున్నారు పిల్లలు వస్తారు ఇప్పుడు మా పిల్లలు కదా ఎవరి పిల్లలన్నా వస్తుండే ఏదైనా పెట్టన్నా వద్దా ఏది పెట్టుకుంటుంది తక్కువ బరువు ఉన్నదా తక్కువ బరువు ఉన్నది ఏదైనా పెట్టాలి కదా సపోర్ట్ లేకపోతే కట్న అయిపోతున్నాయి కదా పిల్లగా జీవాయే ఎంత జీవైంది అది చూస్తున్నారు కదా నానమ్మ ఏదైతే ఇక్కడ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు కొత్తగా నిర్మించినటువంటి భవనంలో నానమ్మ అదేవిధంగా తాతయ్య వీళ్ళిద్దరు కూడా సెక్యూరిటీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు ఉదయం వాళ్ళ అమ్మమ్మ ఊరు నుంచి రావడంతో సో ఆ అమ్మమ్మ వచ్చిన సంతోషంలో ఈరోజు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళము అని ఆ పిల్లలు ఎవరైతే వీళ్ళ తల్లిని అడిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో అడిగిన వెంటనే మళ్ళీ అంటే ఇక్కడ హాలిడే తీసుకున్నారు ఇద్దరు పిల్లలు హాలిడే తీసుకున్నారు నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాము అని అంటే వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది సో లోపలనే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ లోపల ఉండగా ప్రమాదవశాత్తు అంటే ఇక్కడ బయట పెద్ద పిల్లగాడు అంటే ఆకాష్ ఇక్కడ బయట ఆడుకుంటున్నాడు ఇసుకలో సో ఒక్కసారిగా ఎలాంటి బిల్డర్ నిర్మాణం పూర్తిగా కూడా నిర్లక్ష్యం ఉన్నట్టే తెలుస్తుంది ఆ బిల్డర్ మొత్తంగా కూడా దానికి గేట్ కేవలం జస్ట్ అక్కడ ఫిట్ చేసి ఒకేసారి అది గాలికి మీద పడడంతో మా పిల్లాడు చనిపోయాడు మాకు న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రాజుతో అక్రమిక్ టీవీ కుత్బుల్లాపూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.